హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈరోజు ఒక జూమ్ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా మనము ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని చాలా చక్కగా ధ్యానం చేసాము. అద్భుతమైన ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం పూట మనము స్వాధ్యాయంలో భాగంగా చక్కటి గ్రంథం లోక్సాంగ్ రాంపా గారు రచించిన మరణం లేని నీరు అనే బుక్ ద్వారా 3 రోజుల ఒక జ్ఞానాన్ని మనం పొందాం. నిన్న డే 3 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 4 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు మనము డే 4 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సరోజ మల్లికార్జున్ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ ఎందరో ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ జన్మ జన్మల నుంచి మమ్మల్ని గైడ్ చేస్తున్న గురువులందరికీ, గైడింగ్ మాస్టర్ హృదయపూర్వకంగా నమనలు తెలియజేస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని పొందడానికి అర్హత పొందినందుకు నా ఆత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. మాస్టర్ ఈ మధ్యాహ్నం మనం 2-3 రోజుల నుంచి ఒక బుక్ రివ్యూ చేసుకుంటున్నాము. యూ ఫర్ ఎవర్, నువ్వే శాశ్వతం అని. ఎలా నువ్వు శాశ్వతం అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక కోర్స్ లాగా ఉండే మెటీరియల్ కాబట్టి చక్కగా ఎవ్రీడే కరెస్పాండెన్స్ కోర్స్ మెటీరియల్ అండి ఇది. సో చక్కగా నోట్స్ రాసుకోవాలి, డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయమన్నది ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ ఇష్టానికి ఈ సెషన్ జాయిన్ అవ్వలేదు. మీరు ఈ రోజు అనుకున్నందుకు ఇక్కడ జాయిన్ అవ్వలేదు. మీ పూర్ణ ఆత్మ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలి, ఈ రోజు ఇక్కడ ఈ క్లాస్ జరుగుతూ ఉంది, ఇది నువ్వు ఈ రోజు నేర్చుకోవాలి అని తను గైడ్ చేస్తే ఆ రోజు మీరు ఆ సెషన్ ని అటెండ్ చేస్తారు, లేదా ఆ సెషన్ ని మిస్ చేస్తారు. నీకు ఇంకా అర్థం కాదులే, నువ్వు ఇంకా అంతగా రెడీ అవ్వలేదు, నువ్వు ఆ క్లాస్ అటెండ్ అయినా అవ్వకపోయినా ఒక్కటే అంటే అప్పుడు ఆ రోజు మీరు ఏదో పని ఉంది, చుట్టాలు వచ్చారు, నెట్వర్క్ బాగాలేదు అని మీరు ఈ క్లాస్ స్కిప్ అయిపోతారు. సో ఇది ఈ క్లాస్ విషయం మాత్రమే కాదండి, ఏ విషయమైనా మీకు ఏది జరుగుతూ ఉందో అది మీ మంచికే, ఏది మిస్ అయిందో అది కూడా మీ మంచికే, మీరు దానికి ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇక్కడ మనము ఆస్ట్రల్ బాడీస్ అండ్ ఇది సామాన్యులకి అర్థమయ్యే విషయాలే కాదు. నమ్మకం అయితే అస్సలు ఉండదు, వాళ్ళకి నమ్మకం రాదు. అలాంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాము. సో బీ వెరీ గ్రేట్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్, వెరీ ప్రౌడ్. మీ ఆత్మకు మీరే శభాష్, వెరీ గుడ్ అని అలా అంటూ ఉండాలన్నమాట. సో ఈరోజు మనం ఈ లెసన్ లో ఏం చెప్తున్నాము, లోక్సాంగ్ రాంపా గారు రాసిన ఈ బుక్ లో ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఒక్కొక్క విషయాన్ని చాలా డీటెయిల్ గా చెప్తున్నారు. సో ఈరోజు 10వ చాప్టర్కి వచ్చేసామండి. ఫియర్ అంటే భయం గురించి చెప్తున్నారు. నిన్న యాక్చువల్ ట్రావెల్ గురించి చెప్తుండగా మీరు భయంలో ఉంటే మీకు అనుభవాలు రావు. అంతేకాదండి, యాస్ట్రల్ అనుభవాలు మాత్రమే కాదు, భయంలో ఉన్న వాళ్ళకి ఏ అనుభవాలు రావు, భయం తప్ప. సో దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్ ఎక్సెప్ట్ ఫియర్. భయపడతాను అనే ఒక విషయానికి మీరు భయపడాలి. నాకు భయం ఉంది అంటేనే మీకు భయంగా ఉండాలి. భయం అనేది ఉండటం అనేది ఒక చాలా ఖతర్నాక్. సో ఎలాంటి భయం ఉండకూడదు. పత్రి సార్ని ఎవరో ఒకసారి అడిగినట్టు గుర్తు, నాకు వీడియో చూశాను. సార్ నేను మెడిటేషన్ అయితే చేస్తున్నాను, అయితే సరిగ్గా చేస్తున్నానా లేదా, నా ఎదుగుదల సరిగ్గా అయిందా లేదా అని అడిగినందుకు ఒక మాట అడిగారన్న, నీకు ఏ విషయంలోనైనా భయంగా ఉందా, ఏ విషయం గురించి అయినా నీకు భయం అనేది ఉందా నీ లోపల, అది ఏ విషయమైనా కావచ్చు. సో ఉంది అంటే నువ్వు ధ్యానం సరిగ్గా చేయటం లేదు. ఎలాంటి విషయానికి నాకు భయం లేదు, ఎలాంటి భయం లేదు అంటే నువ్వు ధ్యానం సరిగ్గా చేసినట్టు.
ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి భయం అనేది అస్సలు ఉండదు. పుట్టక గురించి ఉండదు, చావు గురించి ఉండదు, రోగాల గురించి ఉండదు, ఎదుగుదల గురించి ఉండదు, నేర్చుకుంటున్నానా, నేర్చుకోవటం లేదా, సరిగ్గా చేస్తున్నానా, చెయ్యటం లేదా, ఇది సరీనా, ఇది తప్పా అనే అదంతా దాటి నిర్మలంగా, నిశ్చలంగా, ప్యూర్‌గా ఉండిపోతామనమాట. ఏదొస్తా ఉందో అది స్వీకారం చేస్తూ వెళ్ళిపోతాం. సో, దేర్ ఈస్ నథింగ్ టు ఫియర్ ఎక్సెప్ట్ ఫియర్. దేని గురించి భయం ఉండాలి? భయం గురించి భయం ఉండాలి. అమ్మా నాకు భయం ఉండకూడదు. ఈ భయం ఉంటే ఏమవుతుందంటే, ఎలా అయితే స్కూల్ పిల్లలు చదివే ముందు స్కూల్‌కి వెళ్ళంగానే నువ్వు మంచి మార్కులు తీసుకురావాలి, నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తూనే మీరు స్కూల్‌కి పంపిస్తే, ఆ పిల్లల్లో ఆ భయంతోనే వాళ్ళు స్కూల్‌కెళ్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎక్స్‌పెక్టేషనా? నేను అది చేయగలుగుతానా? నాకన్ని అర్హతలున్నాయా? వన్ జస్ట్ ఇమాజిన్ తనకనిపిస్తా ఉంది. నేను జాలీగా ఉన్నాను. నాకవన్నీ వద్దు. నేను హ్మ్. చెట్టు ఎక్కుతాను. అప్పుడు నన్ను తిడతారు. నేను దూకుతాను. అప్పుడు కూడా నన్ను తిడతారు. నేను ఫ్రెండ్స్‌తో ఆట ఆడుతూ క్లాస్‌లో గంతలేస్తాను. అప్పుడు కూడా నన్ను తిడతారు. అలా అయితే నేను బ్యాడ్ బాయ్‌ని కదా! అలాంటి పేరు నాకు రాకూడదు కదా! అయినా నా మనసు ఒప్పుకోవడం లేదు. నాకు అవన్నీ చేయాలనిపిస్తా ఉంది. అయితే లోపల భయం. ఇంక ఇంటికెళ్తే టీచర్ కంప్లెయింట్ ఇచ్చిందంటే మమ్మీ కొడుతుంది, నాన్నగారు తిడతారు, నాకు మంచి మార్కులు రావు. ఇలా భయంతోనే ఉన్నందుకే అది అలవాటైపోయి మనిషికి లైఫ్ లాంగ్ భయంలోనే ఉంటాడు. ఎవరేమంటారు? ఎవరేమనుకుంటారు? చిన్న వయసులో స్కూలు, కాలేజు ప్రిన్సిపల్ గురించి భయం. పెద్దోళ్ళైనంక ఆఫీసు కొలీగ్స్ గురించి భయం. పెళ్ళామయిన తర్వాత పెళ్లయిన తర్వాత పెళ్ళాము లేదా మొగుడు, పిల్లల గురించి లేదా అత్తవారిల్లు అలాంటి భయాలు. పెద్దవాళ్ళయిన తర్వాత పిల్లలేమంటారో నన్ను అని అది కూడా ఒక భయమేనండి. కోడలు, అల్లుడు వస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అనే భయం. నా ఫ్రెండ్ సర్కిల్ నా గురించి ఏమనుకుంటుంది అనే భయం. సో, అలా మనం భయంతో జీవిస్తూ ఉంటే నిజంగా మనం చచ్చిపోయినట్టే. ఎక్కడ భయం ఉందో అక్కడ ప్రాణం లేదు. అక్కడ జీవం లేదు. సో, ఫియర్ ఈస్ వెరీ నెగెటివ్ యాటిట్యూడ్ అని చెప్తున్నారు. అది ఏం చేస్తుందంటే ఇట్ కరోడ్స్ యువర్ ఫైనర్ పర్సెప్షన్స్. నీ సూక్ష్మ విచారం చేసే ఒక బుద్ధిశక్తి ఏదైతే ఉందో దాన్ని ఆహ్, మట్టి మట్టి కలిపేస్తుంది. సో, ఇట్ విల్ బికమ్ కరోజన్. జంగు తింటుంది అని. జంగు పడినట్టు అయిపోతుంది. మీ సూక్ష్మ ఆలోచన చేసే శక్తి ఏదైతే ఉందో అది పాడైపోతుంది భయం వలన. సో, భయం అసలు మంచిది కాదు. ఎలాంటి భయం అంటే, ఎలాంటి భయం కూడా ఉండకూడదు. ఇలాంటి ఒక విషయాల్లో తెలుసుకునేటప్పుడు యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ ట్రావెల్ అమ్మో! అదేంటో కొత్తగా చెప్తున్నారు అని భయపడ్డారనుకోండి. ఏమోనండి నేను ఒక స్టోరీ విన్నాను. యాస్ట్రల్ ట్రావెల్ వెళ్తే తిరిగి రాలేదంట. బాడీ కాల్చేసారంట. అప్పుడు ఆ బాడీ యాస్ట్రల్ బాడీ రిటర్న్ వస్తే అక్కడ ఫిజికల్ బాడీ లేదంట. అలాంటి స్టోరీస్ తెలుసుకొని మరి భయపడుతూ ఉంటారు యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. ఇంకో యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తారు. నేను కళ్ళు మూసుకున్నాను. యాస్ట్రల్ ట్రావెల్ ఎళ్తే నాకు ఆహ్, కొందరు వచ్చి పట్టుకున్నట్టుగా దయ్యాలు, భూతాలు కనిపించాయి. వికృత రూపంలో ఉండే జంతువులు కనిపించాయి. నేను చాలా భయపడ్డాను. చీకట్లో వెళ్ళినట్టు ఫీల్ అయ్యాను. అలాంటి విషయాలు విన్న తర్వాత మీలో భయం ఉండిపోతుంది. అమ్మ బాబోయ్! ఇలా అంట. నాకందుకే యాస్ట్రల్ ట్రావెల్ అంటే భయం. మీరలా భయపడితే మీకు యాస్ట్రల్ ట్రావెల్ అవ్వదు. అవ్వదు గాక అవ్వదు. ఎవరు నేను నమ్మను, నేను భయపడతానంటారో వాళ్ళకు కలలు రావు. వాళ్ళకి యాస్ట్రల్ ట్రావెల్ కూడా అవ్వదు. అయితే యాస్ట్రల్ ట్రావెల్ చేయాలనుకుని ఈరోజు క్లాస్ జాయిన్ అయ్యారనుకోండి. మీ మనసులో అయితే భయంగా ఉంది. అప్పుడు మీ యాస్ట్రల్ బాడీ రెడీగా ఉన్నా కూడా అది శరీరంలో నుంచి రావడానికి అది కూడా భయపడుతుందంట. సో, ఈవెన్ ద యాస్ట్రల్ బాడీ ఈస్ అనేబుల్ టు మూవ్ అంటున్నారాయన. మీ భయం ఎంత స్ట్రాంగ్ అంటే మీ యాస్ట్రల్ బాడీ ఏదైతే స్వేచ్ఛగా ఎక్కడైనా వెళ్ళగలదో అది కూడా భయం వలన అక్కడే అలా భారంగా ఉండిపోతుంది. యాక్చువల్ లైట్‌గా వెళ్ళిపోవాలి అది. అది కూడా భయపడుతుంది. సో, ఎవరైతే భయపడతారో వాళ్ళు ఈవెన్ యాస్ట్రల్ బాడీ రిటర్న్ రావడానికి వాళ్ళకి లేట్ అయిపోతుంది. భయం వలన ఆ బాడీ మూవ్‌మెంట్స్ ఉండదు.
పర్ఫెక్ట్‌గా సేఫ్ ల్యాండింగ్ అవ్వడానికి కష్టమవుతుంది. ఎలా అయితే ఈ భూమి పైన నువ్వు మాత్రం లేవు. చుట్టుపక్కన చూసుకోండి ఎవరున్నారు? ఎన్ని రకాల చెట్లు, కాయలు, పువ్వులు, పురుగులు, జంతువులు ఉన్నాయో, అలా భూమి పైన మాత్రమే కాదు, యాస్ట్రల్ ఏదైతే వరల్డ్ ఉందో అంటే సృష్టి ఏదైతే ఉందో, ఈ వేరే వేరే డైమెన్షన్‌లోకి వెళ్తాం కదండీ మనం యాస్ట్రల్ ట్రావెల్ చేసుకుంటే. అలా అక్కడ కూడా ఎందరో ఉన్నారు. ఎన్నెన్నో జీవులున్నాయి. మీరు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉండేది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఇష్టమయ్యే జంతువులే కనిపిస్తున్నాయా? మీకు ఒకవేళ కుక్క ఇష్టం లేదు అనుకోండి. అక్కడ కుక్క తిరుగుతా ఉంటే మీరు భయపడతారు కదా! అలా అని నిజంగానే కుక్కతో భయపడాలా? అలా అని జీవించకుండా ఉండాలా? కుక్క, పిల్లి ఇష్టం లేదు, నాకు కాక్రోచ్ ఇష్టం లేదు, నాకు బల్లులు ఇష్టం లేదు అని మనం అలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే, ఇవి చిన్న చిన్న వస్తువులకి మనం ఇలా భయపడిపోతున్నాము. అలా ఈ భూమి పైన పులి ఉంది. అసలు ఆకారం తెలియని ఎన్నో వస్తువులున్నాయి. సూక్ష్మంలో కూడా ఉన్నాయి. మీరు మైక్రోస్కోప్‌లో చూస్తే భయపడతారు. మై గాడ్! మైక్రో ఆర్గానిజం ఇంత ఘోరంగా ఉంటాయా? అంటే మీరు ఇలా భయపడుతూ ఉంటే, చిన్నదానికి, పెద్దదానికి భయపడుతూ ఉంటే, మీరు ఈ భూమి పైన కూడా జీవించలేరు. సో, ఎప్పుడైతే మీరిక్కడ స్వీకరిస్తారో, భూమి పైన అందరూ ఉంటారు. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. నన్ను నేను పాము దగ్గరకు వెళ్ళకపోతే పాము నన్నొచ్చి కరవదు. నేను ఇంట్లో ఉన్నానండి. ఇక్కడ ఏ పాము రావు. ఏ పులి రాదు. వచ్చినా తన పాటుకు తను వెళ్ళిపోతుంది. అడవిలో మీరు తిరుగుతున్నా, ఒక మూలలో ఆ జంతువులు ఉంటాయి. ఒక మూలలో మీరు తిరుగుతూ ఉంటారు. అలాగే యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎన్నో ఎంటిటీస్ ఉంటాయి. తిరుగుతూ ఉంటాయి. మీలాగే ఎందరో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కలుస్తారు. అయితే ఢీ కొట్టుకుంటారు. మిమ్మల్ని వాళ్ళు భయపెడతారు అనేది ఆహ్, హ్మ్. వీలు లేదు అని కాదు. వీలుంది. చెయ్యవు. ఇట్ విల్ నాట్ హార్మ్. ఎలా అయితే నువ్వు వెళ్తున్నావు ఒక అడవిలో రోడ్డు పైన పక్క పక్క నుంచి ఒక పులి కూడా వెళ్తానే ఉంది. అది నిన్ను ఒక్కసారి చూసింది. నువ్వు తనని ఒకసారి చూసావు. అది తను ఎళ్తా ఉంది. యూ ఆర్ ఆల్సో ఆన్ యువర్ ఓన్. నాట్ ఇంటర్ఫియరింగ్. సో, అలా మీరు భయంతో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తే అలాంటి నెగెటివ్ ఆలోచనలు పెట్టుకొనుంటే యాస్ట్రల్ డైమెన్షన్స్‌లో మీరు లోవర్ డైమెన్షన్‌కి వెళ్ళిపోతే ఒకవేళ అక్కడ ఉన్నాయండి. ఘోరంగా, భీకరంగా ఉండే ఆకారాలు ఉండే ఒక జంతువులు గాని, ఎంటిటీస్ అంటారు. ఎంటిటీస్ ఉన్నాయి. అయితే మనం పాతాళంలోకి వెళ్ళకూడదు. అందుకే మంచి ఎక్స్‌పీరియన్స్ కోసం మనం పైకెళ్ళాలి. భయంతో ఉంటే అవి ఒక్క లెవెల్ ఉంటుందంట. యాస్ట్రల్ బాడీలో నుంచి వచ్చినప్పుడు అవి ఇంకా దగ్గరగా ఉన్నందుకు ఒక్కొక్కసారి అవి చిలిపి, చిలిపితనం ఎలా చిలిపి పిల్లలుంటారు చూడండి. ర్యాగింగ్ చేస్తారు కదా! అలా అన్నమాట. ఫస్ట్ టైమ్ మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటే అవి వచ్చి మిమ్మల్ని భయపెడుతూ ఫస్ట్ టైమ్ చేస్తున్నావు గదా! చూడు ఎలా ఉంది అని భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఏ ఎంటిటీ మిమ్మల్ని ఏమి చేయలేరు. అవి ఆహ్, ఆనందపడతాయన్నమాట. అవి అంటే ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే మీరు భయపడితే వాళ్ళకి ఆనందం. అలాగే ఇక్కడ ఈ ఎంటిటీస్ కూడా అంతే. మీరు భయపడ్డారంటే భలే భలే భయపట్టించామని భలే భలే అనుకుంటాయట. అవి హ్యాపీ ఫీల్ అవుతాయి. మీరు పట్టించుకోకపోతే అవి అలా వేస్ట్ అనుకోని వెళ్ళిపోతాయి. లాభం లేదు ఇక్కడ. ప్రయత్నిస్తాయి. ఊ అని వస్తాయనుకోండి పెద్దగా ఆకారం తీసుకొని. మీరు మీ పాటుకు మీరు వెళ్ళిపోతా ఉంటే అవి అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయన్నమాట. ఉండిపోతాయి అక్కడ. బికాజ్ దే ఆర్ ఆన్ ద లోవర్ ప్లేన్. సో, ఇవన్నీ తెలుసుకొని మీరు భయపడొద్దు అంటున్నారు. ఎలా అయితే ఈ లోవర్ ప్లేన్స్‌లో ఎవరెళ్తారు అంటే తాగుబోతు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి కూడా ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుందండి. వాళ్ళకందుకే ఏదేదో కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. వాళ్ళకేదైతే కనిపిస్తా ఉంటుందో అది యాక్చువల్లీ లోవర్ డైమెన్షన్‌కెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరాకి మంచి శక్తితో వాళ్ళు పైకెళ్ళలేదు. ఆ! ఆ! ఆ మందులో ఏదైతే ఉందో ఆ శక్తి కిందకి తీసుకెళ్తుంది. లోవర్ డైమెన్షన్స్‌కి తీసుకెళ్తుంది. కొందరు తాగుబోతులకి కొన్ని
ఎంటిటీస్ అక్కడ ఏదైతే కనిపిస్తాయో వాళ్ళు మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు కొందరు మర్చిపోలేకపోతారు, భయపడతారు. అది నిజం కాదు అని తెలిసి కూడా వాళ్ళు భయపడతారు. అప్పుడు అది మర్చిపోవడానికి ఇంకా తాగుతారనమాట. సో, గెట్టింగ్ థర్రోలీ డ్రంక్ ఈస్ ఆల్సో గెట్టింగ్ ఇంటూ ద ఆస్ట్రల్ వరల్డ్. అంటే చాలా చాలా తాగేసి అలా మత్తులో ఉండడం కూడా ఒక ఆస్ట్రల్ ట్రావెల్ లాంటిదే. అయితే అది సరి అయింది కాదు. అలాగే కొన్ని మందులున్నాయి. ఆ మందులు వాడి కొందరు ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటారండి. వెస్టర్న్ కంట్రీస్‌లో ఈ అలవాటుంది. ఈ రోజు కూడా పిల్లలు చాలా మంది అందుకే డ్రగ్స్ అంతా తీసుకుంటారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు వేరే లోకం కనిపిస్తా ఉంది. అది కూడా ఒక ఆస్ట్రల్ ట్రావెలే. మనం ధ్యానంతో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నామా? స్వయంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నామా? మందు తీసుకొని చేస్తున్నామా? అది మన ఇష్టానికి మనం చేయొచ్చు. అయితే అది సేఫ్ కాదు. అది సేఫ్ కాదు. ఎందుకంటే మీరు ఆ సోల్‌ని అంతగా ప్రిపేర్ చేసుకోలేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు మంచిగా, చెడుగా తెలీదు. సమ్‌టైమ్స్ హాలుసినేషన్ ఉండిపోతుంది మైండ్‌లో. మీరు మెలుకువ వచ్చిన తర్వాత కూడా మీరు అలా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండిపోతారు. చిక్ చిక్కిపోతారు. ఇరుక్కుపోతారు. అందుకే ఇలాంటి ఆర్టిఫిషియల్ తీసుకొని మెడిసిన్స్ గాని, డ్రింక్స్ గాని, డ్రగ్స్ గాని అప్పుడు మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేయొద్దు అంటున్నారు. నాట్ రికమెండెడ్. అలా చేస్తే మీ ఓవర్ సెల్ఫ్‌ని మీరు హార్మ్ చేసినట్టు అవుతుంది. డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఓవర్ సెల్ఫ్‌కి మీరు ప్రయత్నించి అనుభవం తీసుకోవాలని ఉంది గానీ, మీరు ఇలా వేరే విధానంలో లేదా ఆర్టిఫిషియల్ మెథడ్‌లో తీసుకోవడం తనకిష్టం లేదు. సో, అక్కడ అది డ్యామేజ్ అవుతుంది. చాలా పిచ్చోళ్ళుంటారు కదండీ! పిచ్చి మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి కూడా అలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మెంటల్లీ ఆ డైమెన్షన్‌లోకి వెళ్ళిపోయారు. అయితే పైకెళ్ళలేదండి. కిందకెళ్లారు. అక్కడ భయంకరమైన ఆకృతులు వాళ్ళకి కనిపిస్తాయి. అక్కడ ఉండే ఆకృతులకి ఏమండి మోజు పట్టించడమే వాళ్ళకి మోజు అన్నమాట. సో, అందుకే పిచ్చి పట్టిన వాళ్ళు గట్టి గట్టిగా కేకలు పెడుతుంటారు, అరుస్తూ ఉంటారు, చేతులు, కాళ్ళు ఇలా 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 చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగానే ఆ ఎంటిటీస్ అక్కడ ఆహ్, అలా చకిలి గింతలు పెట్టినట్టు, జుట్టు లాగినట్టు ఇబ్బంది కాదు. అయినా ఇబ్బందియే కదా! ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుంది? ఆట పట్టిస్తూ ఉంటారు కదా! కొందరు పిల్లలు కాళ్ళు లాగుతారు, బట్టలు లాగుతారు, జుట్టు లాగుతారు, ముక్కులు పట్టుకొని లాగుతారు. లేదా నోట్లో వేలు పెట్టినట్టుగా ఫీల్ అవుతుంది. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందక్కడ. సో, అయితే ఏ హార్మ్ అంటే ఫిజికల్ హార్మ్ ఏమీ లేదు. అయితే మెంటల్‌గా మీరు డిస్‌అరేంజ్‌మెంట్ ఏది హాలుసినేషన్ ఏది నిజము అనేది కన్‌ఫ్యూజన్‌లో వెళ్ళిపోతారు. అందుకే లో ఎంటిటీస్‌తో మీరు పెట్టుకోకూడదండి. సో, లో ఆస్ట్రల్ ప్లేన్‌లో వెళ్ళడానికి మనం ఇక్కడ ఆ మాటలొద్దు అంటున్నారాయన. అవసరం లేదు. సో, మన మూవ్‌మెంట్ చూద్దాము. లెట్ అస్ గో ఇంటూ ద హైయర్ ఆస్ట్రల్ ప్లేన్. అక్కడేమవుతుంది అంటే, అక్కడేం కనిపిస్తుందంటే బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్. ఏ కలర్స్ అయితే మీరెప్పుడు చూడలేదో అలాంటి కలర్స్‌ని మీరు అక్కడ చూస్తారు. ఇక్కడ మనం చూసే కలర్స్ జస్ట్ ఈ ఐస్‌తో ఈ కళ్ళుతో చూస్తున్నారు గదా! ఈ కలర్ రియల్ కలర్ కాదు. అక్కడ రియల్ కలర్ వేరేగానే ఉంటుంది. ఆ కలర్‌ని మీరు చూస్తారు. అన్ని కలర్స్‌లో ఒక లైట్ అంటూ ఉంటుంది. రెడ్ అంటే రెడ్‌గా ఉండదు. రెడ్‌లో స్వయంగా ఒక ఇల్యూమినేషన్ అంటారు. ఇల్యూమినేషన్ అంటే ఒక లైట్. హ్మ్. ఎలా అయితే మనం నియాన్ లైట్స్ అంటాం చూడండి. నియాన్ లైట్ అంటే మనకు తెలిసింది ఒకటో, రెండో కలర్స్. అక్కడ ఆయన అంటున్నారు అన్ని కలర్స్ దే హావ్ ద ఇల్యూమినేషన్. గ్లీమ్ ఆఫ్ లైట్ అంటే ఒక వెలుతురు ఉంటుంది ఆ రంగులో. సో, ఇలా ఆహ్, మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసుకుంటూ ఈ ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని చేస్తే చాలా సేఫ్‌గా మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఒకవేళ మీరిక్కడ ఉంటూ మీరు ఫ్రెండ్‌నో, పిల్లలనో, ఎవరినో అమ్మనో, నాన్ననో, తమ్ముడినో ఎవరినైనా కలవాలనుకుంటూ ఉంటే ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు మీరెంత గుర్తు తెచ్చుకోవాలన్నా ఆ మనిషి మొహం గుర్తుకు రాదండి. మీరు చూడండి, ప్రయత్నించి చూడండి. మనసుకి తెలుస్తుంది గానీ కంటి ముందు ఆ ఫేస్ అస్సలు ఫుల్లుగా రాదు.
మీరు 24/7 తోడుగా ఉండే హస్బెండ్, వైఫ్ కూడా కళ్ళు మూసుకున్నప్పుడు, మీ కళ్ళు ముందు వాళ్ళ ఫేస్ రావాలంటే చాలా చాలా కష్టం. రాదు. అంతగా ఈ మెమరీలో అది దిగలేదనమాట. సో, అందుకు ఏం చేయాలంటే యాస్ట్రల్ ట్రావెల్‌లో మీరెక్కడికైనా వెళ్ళాలి, ప్లేస్ వెళ్ళాలన్నా, ఎవరినైనా కలవాలన్నా ఒక ఫోటో పెట్టుకోండి అంటున్నారాయన. ఎవరిని కలవాలనుకుంటున్నారో వాళ్ళది ఒక చిన్న ఫోటో పెట్టుకోండి. ఈ రూమంతా చీకటి చేసుకొని మీరు పడుకుంటారు కదా! రిలాక్స్ అయిపోతారు. అప్పుడు ఆ ఫోటోని చూసి ఆ తర్వాత లైట్ ఆఫ్ చేయండి. ఎందుకంటే థాట్ విల్ బి ద లాస్ట్ థింగ్ మెమరీ రికార్డ్ చేసుకుంటా ఉంది. ఏ ప్లేస్‌కెళ్ళాలనుకుంటున్నారు? కాశ్మీర్ అనుకున్నారనుకోండి. కాశ్మీర్ సీన్ చూసి అక్కడ కొండ పైన వెళ్ళాలా? షిప్‌లో వెళ్ళాలా? ఏదైతే ఉందో ఆ ఫోటో చూసి ఆ తర్వాత లైట్ తీసేయండి. మీ మనసు ఇమ్మీడియేట్‌లీ ఆ ప్లేస్‌కెళ్ళాలి అనేది రిజిస్టర్ అవుతుంది. సో, అలా ఏ సిటీకెళ్ళాలన్నా, ఏ మనిషిని కలవాలన్నా మీరు ఇలాంటి ప్రిపరేషన్‌తో ఉండాలి. అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటున్నారాయన. జస్ట్ ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అయిన ఒక అనుభవం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఒక యాస్ట్రల్ ట్రావెల్? ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకున్నారు. అంటే ఒక రూమ్‌లో ఉన్నారు. చీకటిగా పెట్టుకున్నారు రూమంతా. ఫుల్ బాడీ రిలాక్స్ అయింది. బయట సాయంత్రం పూట ఉంది. సో, నిదానంగా చీకటి పడతా ఉంది. లైట్స్ అంతా ఆఫ్ అయిపోతూ ఉన్నాయి. స్లోలీ హ్మ్. బ్రైట్‌గా ఉండే ఒక వెలుతురుగా ఉండే ఒక సాయం సాయంకాల సమయం నిదానంగా ఒక్కొక్క రంగు మారుతూ, మారుతూ చీకట్లోకి వెళ్ళిపోతా ఉంది. సో, హి ఈస్ గివింగ్ కలర్స్ బ్యూటిఫుల్ ఇండిగో కలర్, దెన్ బ్లాక్ కలర్. దెన్ సడెన్‌గా అందరి ఇంట్లో చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి. ఆ లైట్‌లో నుంచి వైట్, బ్లూయిష్ లైట్, యెల్లో లైట్ అలా అందరింట్లో నుంచి వస్తున్నాయి. కొందరింట్లో నుంచి కర్టెనేసుంటే, ఆ కర్టెన్‌లో నుంచి కూడా కొంచెం లైట్ బయట రోడ్డు పైన పడతా ఉంది. చుట్టుపక్కన అలా ఉంటే, ఈ శరీరం కంప్లీట్ రిలాక్సేషన్‌తో బెడ్ మీద పడుకొనుంది. అది ఆయన చూసుకుంటున్నారు. అది చెప్తున్నారు అనుభవం. అప్పుడు నిదానంగా ఈ శరీరంని చూసుకుంటూ ఉండగా, ఈ శరీరంలో నుంచి ఒక చిన్న ఆహ్, కొమ్మ ఇరిగినట్టు చటక్కుమని ఒక శబ్దం వచ్చింది. ఆ చిన్న శబ్దం ఏదైతే ఉందో ఒంటికి ఒక చిన్న ఇచ్చింగ్ లాగా ఫీల్ అయింది. ఇలా ఒళ్ళు ఒకసారి ఇచ్చింగ్ ఫీల్ అయింది. అప్పుడు చూస్తుండగా నా శరీరంలో నుంచి ఇంకో శరీరం అది ఫస్ట్ చూడ్డానికి ఒక ముద్దలా, ఒక క్లౌడ్ లాగా కనిపించింది. స్లోలీ ఆ శరీరం నా సైజ్‌కు పెద్దగా కనిపించింది. ఆకారం ఇంకా రాలేదు. అలా దిగుతూ నా పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. పాదాల దగ్గరికి వెళ్ళి నేను బెడ్ పైన ఉంటే, ఆ బెడ్ పక్కన నిల్చొని ఇలా ఎత్తుగా స్టాండింగ్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు నేను చూస్తుండేది ఒక నిల్చొని ఉన్న ఒక యాస్ట్రల్ బాడీని కాదు. నాకిప్పుడు కనిపిస్తా ఉండేది పడుకొనుండ బాడీ. నేను చూస్తున్నాను. నా శరీరం అక్కడ బెడ్ పైన పడుకొనుంది. ఆ శరీరం చ చాలా చిన్నగా ఊపిరి తీసుకుంటా ఉంది. ఏ చలనం లేదు. ఏ ఫీలింగ్స్ లేదు మొహంలో. మీకు ఈ ఒక ఫీలింగ్ మీ పాదాల దగ్గర రావచ్చు. లేదా అలా ఆ రూమ్‌లో ఒక మూలలో హైట్‌లోకి వెళ్లి అక్కడి నుంచి మీరు మీ శరీరాన్ని చూసినట్టు కూడా మీరు చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఆ శరీరంలో నుంచి నేను దూరం వెళ్ళిపోతున్నాను. ఆ శరీరంతో నాకు ఒక కనెక్షన్ కనిపిస్తా ఉంది. అది బ్లూ, వైటిష్ బ్లూ లైట్ ఒక బల్బ్ లాగా వెలుతురుతో నిండిన ఒక కనెక్షన్. అదే సిల్వర్ కార్డ్. సిల్వర్ కలర్‌లో ఉంది. అయితే మెరుస్తూ ఉంది. నేనెంత దూరం వెళ్ళినా అది ఈజీగా అలా స్ట్రెచ్ అవుతా ఉంది. అయితే స్ట్రెచ్ అవ్వడం లేదు. అలా పొడుగ్గా మారిపోతా ఉంది. అది ఎంత సైజ్ ఉందో అదే సైజ్‌లో ఉంది. ఒక రబ్బర్ లాగా ఇలా లాగితే సన్నబడిపోతుంది కదండీ! అలా అవ్వలేదంట.
నిదానంగా ఆ శరీరం అలా పైకెళ్తూ మిద్దె పైనకెళ్ళిపోయింది. అలా ఇంకా పైకెళ్తూ ఇంటికి పైన వెళ్ళి, ఇంకా హైయెస్ట్‌లో వెళ్ళి ఒక 100, 200 ఫీట్ దాకా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి చూస్తుంటే ఊరంతా కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అందరింట్లో నుంచి ఇలాంటి లైన్స్ ఈ కార్డ్ ఉందా సిల్వర్ కార్డ్ అలా వైర్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటే అందరింట్లో అందరూ నిద్రపోయారు. అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చిన శరీరం ఎక్కడెక్కడికో వేరే వేరే చోటుకి ఎంతెంతో దూరం వెళ్ళిపోయాయి. అది వాళ్ళ శరీరం కనిపించడం లేదు. నేను మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నానో ఆ ఊరికి వెళ్ళడం మొదలెట్టాను. ఏ ఊరు ఎళ్ళాలి, ఏ సీన్ అయితే నాకు గుర్తుందో ఫాస్ట్‌గా నా ట్రావెల్ స్టార్ట్ అయింది. ఊరు దాటుతున్నాను. ఇక్కడైతే చీకటిగా ఉంది. రాత్రి ఉంది. నేను వెళ్ళే ఊరు భూమికి అటువైపు ఉంది. సో, వెళ్తుండగానే నేను చూస్తున్నాను. వెలుతురు ఉండే ఊరు చూసాను. అక్కడ పగలుపూట అవుతా ఉంది. ఒక ఊర్లో మధ్యాహ్నం ఉంది. నేననుకున్న ఊరు చేరుకున్నప్పుడు, నేననుకున్న ప్లేస్ చేరుకున్నాను. అక్కడ ఎందరో ఉన్నారు. వాళ్ళ మధ్యన వెళ్ళాను. అక్కడ నేను ఏది అనుభవం తీసుకోవాలనుకుంటున్నానో అది అక్కడ జరుగుతా ఉంది. అప్పుడే సడెన్‌గా ఎవరో నన్ను ఇలా బట్టలు ఇలా ఇలా లాగుతారు చూడండి. టక్కింగ్ అంటారు దాన్ని. నన్నెవరో పిలిచినట్టయింది. అంటే నా శరీరం నన్ను పిలుస్తా ఉంది. రాత్రి అయిపోతా ఉంది. పొద్దున్న లేసే సమయం అయింది. లెవ్వాలి అనే ఒక థాట్ వస్తుంది చూడండి. అప్పుడు వెంటనే అది యాస్ట్రల్ బాడీకి చెప్పేస్తుంది. నేను లేస్తున్నాను వచ్చేసేయి అని. దీనికిక్కడ చాలా బావుందంట. ఒక్క ఫ్రాక్షన్ సెకండ్ క్షణార్ధం టైం తీసుకుంటాడు. అబ్బా! ఇక్కడెంత బావుంది. ఇంకా కాసేపు చూడాలనుంది అని. వెంటనే అక్కడ కాలొచ్చింది. వెంటనే ఎంత స్పీడ్‌గా అక్కడికొచ్చారో, అంత స్పీడ్‌గానే అది రిటర్న్ వెళ్ళడం చూసుకున్నట్టున్నారు. అలా చూస్తుండగా ఆయన రిటర్న్ ఎళ్తే, ఇంటి పైన వెళ్ళినప్పుడు చూస్తున్నారు. వేరే వాళ్ళ సిల్వర్ కార్డ్ కూడా అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. అంటే అందరూ హడావిడిగా రిటర్న్ వస్తున్నారు. అది అలా వైబ్రేట్ అవుతా ఉంది. ఈయన కూడా యాస్ట్రల్ బాడీ కూడా అలా దిగి, ఆ పడుకున్న ఒక బాడీ తన బాడీ ఏదైతే ఉందో, నిదానంగా ఎలా పడుకొనుందో అలాగే అదే పొజిషన్‌లో ఆ బాడీలో కలిసిపోయి, క్షణంలో ఇదంతా పటా జరుగుతా ఉంది. క్షణంలో. అలా పడుకున్న వెంటనే శరీరం కళ్ళు తెరిచి పొద్దునయిందనమాట. అయితే ఈ అనుభవం గుర్తుంది. ఎందుకంటే కావాలనుకుని చేసుకున్న ఒక అనుభవం ఇది కాబట్టి ఎక్కడికెళ్ళాను, ఏం జరిగింది అంతా గుర్తుపెట్టుకున్నాను. సో యాహ్! సో ఇలా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మీరు కూడా తీసుకోవచ్చు. నేనెప్పుడైతే ఈ శరీరంలో కలిసిపోయానో, అప్పటిదాకా ఏదైతే లైట్‌గా ఫీల్ అవుతూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, శరీరంలో కలిసినప్పుడు నాకు హ్యాపీ ఫీల్ అవ్వలేదు. బంధనం అనిపిచ్చింది. అయ్యో! వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను అన్నట్టు. అందుకే ఈ శరీరం ఒక బంధనం అంటారు. అలాగే స్వేచ్ఛగా తిరిగి వచ్చిన ఒక శరీరానికి తడిగుడ్డ వేసుకునే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. భారమైన ఫీలింగు. అలాంటి ఒక ఫీలింగొచ్చింది. చల్లగా ఉంటుంది బాడీ. వెచ్చదనం లేదు. యాస్ట్రల్ బాడీ వెళ్ళిపోతే అక్కడ వెచ్చదనం లేదు. సో, అలా ఫీల్ అయ్యిందని చెప్తూ మీరు కూడా ఈ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోండి. ఆహ్, చాలా మందికి ఈ ఎక్స్‌పీరియన్స్ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌తో చేయలేని పని కూడా చేశారండి. అప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. ఎస్పెషల్లీ ఈజిప్షియను అండ్ ఇక్కడ ఏ ఊరు రాసారు? ఈస్టర్న్ కంట్రీస్ ఓన్లీ. చైనా, జాపనీస్ ఇలాంటి కంట్రీస్‌లో బ్యాన్ చేశారు. ఇలా ఎవరు ఆస్ట్రల్ ట్రావెల్ చేయకూడదు. అప్పుడైతే చాలా ఈజీగా చేసి దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. అలా తప్పులు జరుగుతున్నాయని, అలా చేయడం తప్పు, అలా చేయకూడదు అని బ్యాన్ చేస్తూ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది మర్చిపోయారు మనుషులు. ఇది కూడా చేయొచ్చు అని.
సో ఇఫ్ యూ రియల్లీ బిలీవ్, మీకు నిజంగానే నమ్మకం ఉంటే అప్పుడు మీరు ఇది చేయొచ్చు. చాలా ఈజీ అండ్ చాలా శక్తి అన్నమాట ఇది. ఇది చేసుకున్నప్పుడు ఎందుకు ఇది అలవాటు చేసుకోవాలనేది కూడా మనం చూద్దామండి తర్వాత. అయితే ఇప్పుడు ఇది చేయొచ్చు అనేదే చూస్తున్నాం. సో జస్ట్ ఏం చేయాలంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీరిది చేయాలనుకున్నప్పుడు రూమ్‌లోకెళ్ళండి, పడుకోండి. అగైన్ ఆయన చాప్టర్ ఎండ్‌లో ఎప్పుడు రిపీట్ చేస్తారండి. సేమ్ ఏ ప్రాక్టీస్ ఉంటుందో. పడుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఏ నైట్ మీరు ఈ అనుభవం తీసుకోవాలనుకుంటున్నారనేది ఒకరోజు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఫిక్స్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌లో ఒక ఎక్సర్‌సైజ్ లాగా చెప్తున్నారండి. సో సబ్జెక్ట్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వైటల్ అంటున్నారు. అండ్ ఆల్సో వెరీ అడ్వాంటేజెస్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏం చేయాలంటే, ఏదో ఒక రోజు నేనిది చేయాలని అనుకోని, డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ రోజు ఎలాంటి అపాయింట్‌మెంట్స్ పెట్టుకోవద్దు. ఎక్కడ బయటికెళ్ళొద్దు. ఎవరిని కలవద్దు. ఎక్కువ మాట్లాడొద్దు. ఎవరితోనూ పెట్టుకోకు. ఎవరితో ఎక్కువ వాదనలు వద్దు. శారీరకంగా, మానసికంగా ఫుల్లీ అవేర్‌నెస్‌లో ఉండు. అండ్ నమ్మకంతో ఉండు. అండ్ ఎలా చేయాలంటే ఆహ్, అంటే ఈ సాటర్‌డే నేను ఫ్రీగా ఉంటాను. నేను సాటర్‌డే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాననుకుంటే వారమంతా మీరు చెప్తూనే ఉండాలి. నేను ఈ సాటర్‌డే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాను. నాకు అనుభవాలొస్తాయి. నాకు గుర్తుంటుంది. నేను అనుకున్న ప్లేస్‌కి వెళ్తాను. నేనేది మర్చిపోను. అలా. అలా ఒక మంత్రలాగా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి అంటంటే, ఆహ్, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అయితే ఏదైతే ఉందో, మీరు ఒక్కసారి చెప్తే అది ఇది ఈ మనిషి ఈ బుద్ధి, ఈ మనసు ఎప్పుడూ వాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. ఇది ఎంతవరకు సత్యం అనేది తెలీదు కాబట్టి దాన్ని సీరియస్‌గా తీసుకోదంట. సో, అందుకే ఒక్కసారి చెప్తే ఇది జరగకపోవచ్చు. అందుకే రెండోసారి చెప్పినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ అలర్ట్ అవుతుందంట. ఏంటిది మళ్ళీ రిపీట్ చేస్తా ఉందే అని. సో, షీ ఈస్ సీరియస్. ఓహ్! ఓకే. సీరియసా? అని. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ సీరియస్‌గా తీసుకుంటుంది. మూడోసారి కూడా మీరు అదే అనుకుంటున్నారనుకోండి. అప్పుడు ఓహ్! ఇది నాకు ఆర్డర్. నేనది చెయ్యాలి అని అప్పుడు అలాగే ఆర్డర్ తీసుకుంటుందనమాట. అంటే మనం అనుకున్నది జరుగుతుంది. సో, ఏ రోజైతే మీరనుకున్నారో అలా మీరు ఫ్రీగా ఉండండి. ఫ్రెష్‌గా ఉండండి. తక్కువ తినండి. బట్టలు కూడా లూజ్ బట్టలేసుకోండి. ఎక్కడ కూడా మీకు టైట్‌గా ఉండకూడదు. బెల్ట్ గాని ఎక్కడైనా ఇలాస్టిక్ బ్యాండ్స్ ఉండేది అలా ఉండకూడదు. అలా ఉంటే ఆ నొప్పి వలన మీ యాస్ట్రల్ బాడీకి ఆహ్, ఇక్కడ టగ్గింగ్ అనిపిస్తుంది. ఇక్కడ నొప్పి అయిందంటే ఆ యాస్ట్రల్ బాడీ రిటర్న్ వచ్చేస్తుంది. సో, అక్కడ జర్నీ కంప్లీట్ అవ్వకుండానే అది రిటర్న్ వచ్చేస్తుంది. ఎవరైనా ఇలా టైట్‌గా ఏదైనా యేసుకున్నప్పుడు చూడండి కాసేపు మనం భరిస్తాము. ఆ తర్వాత కొంచెం అన్‌కంఫర్టబుల్. ఆ తర్వాత ఎప్పుడైతే తీసేస్తామో అనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటివి ఏది ఉండకూడదు. అది మన ఈ జర్నీకి హానికరం. అంటే సెంటర్ మధ్యంలోనే అది ఆగిపోతుంది అని చెప్తున్నారు. అండ్ దెన్ నౌ ఏం చేయాలంటే చాలా లీజర్‌గా వెళ్లి స్నానం చేసి మనకు తెలుసు కదండీ! బట్టలంతా ఇప్పేసి ఫ్రెష్‌గా స్నానం చేసి చీకటి రూమ్‌లోకి వెళ్లి ఇలా ఏ వేస్ట్ బ్యాండ్, నెక్ బ్యాండ్ లేని డ్రెసెస్ ఏసుకొని లైట్ వెయిట్‌గా ఫ్రెష్‌గా మీరే ఉతికి ఆరేసిన బట్ట వేసుకొని మీరు పడుకోవాలి. మరి మీరన్నట్టుగానే ఆ మంత్రం ఏదైతే రిపీట్ చేశారో, ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ, మరి ఎక్కడ ఏ ఊరికెళ్ళాలి, ఎవరిని కలవాలనేది ఫోటో చూస్తూ మీరు రిపీట్ చేయండి. సో, అగైన్ సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నారండి. మీరు చూడండి మీరు ఎలా వెళ్తున్నారు, మీరు ఈ శరీరంలో నుంచి ఎలా బయటకొచ్చారు, ఎలా పైకెళ్లారు, మీరెక్కడికెళ్ళాలనుకుంటున్నారో అది ఎలా వెళ్తున్నారు. సో, నేనిక్కడ రిపీట్ చేయనండి. ఇక్కడ మాత్రం రిపీట్‌గా ఈ చాప్టర్‌లో ఇంకోసారి మొత్తం రిపీట్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ ఉంది యాస్ట్రల్ ట్రావెల్ పార్ట్ 2 ఇంకా ఉందండి. సో, ఇక్కడ చెప్తున్నారు యాస్ట్రల్ ట్రావెల్ అంటే మామూలు విషయం కాదు. ఇది సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అలవాటవుతుంది. ఎలా అయితే ఆహ్, ఒక ఒక విత్తనం వేయాలని ఏదో ఒక గ్రౌండ్ ఉంది కాబట్టి మనం విత్తనం వేస్తే మొలకలు రావు గదండీ!
సరిగ్గా భూమి రెడీ అయితేనే అప్పుడు ఆ విత్తనం వేస్తేనే అప్పుడు అక్కడి నుంచి స్ప్రౌటింగ్ అవుతుంది. సో, అలాగే ఈ మైండ్ కూడా అలాగే క్లోజ్ అండ్ సీల్డ్ అంటున్నారాయన. ఇది కూడా అలా ఒక భూమి, సీల్డ్ భూమి. మనం అనుకున్న విచారాలు, మనం ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది చూడండి పుట్టిన దగ్గర నుంచి. ఆ ప్రోగ్రామింగ్ వలన ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు అని తెలిసి కూడా మనం చేయలేకపోతాము. సో, అందుకు టైం పడుతుంది. రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ భూమి మెత్తబడి అప్పుడు ఆ వేసిన విత్తనం ఏదైతే ఉందో నువ్వు చేయగలవు అనే విత్తనం అప్పుడు మొలక వస్తుంది. సో యెస్. ఈ సాధన కోసం ఎందరో ఋషిమునులు వేలాది సంవత్సరాలు ప్రయత్నించారు. వాళ్ళకి అప్పుడు ఈ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సో, ఇఫ్ యూ ఆర్ సీరియస్ అప్పుడు మీరు ఈ పని చేస్తారు. మీరు సీరియస్‌గా ఉన్నందువల్లనే ఈరోజు మీరు ఈ బుక్ చదువుతున్నారు అంటున్నారాయన. ఈరోజు ఈ చాప్టర్ చదువుతున్నారంటేనే మీరు ఈ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే. యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. అందుకే మీ స్పిరిట్‌కి, మీ బాడీకి, మీ మైండ్‌కి, మీ సోల్‌కి ఈ లెసన్ మీకు కళ్ళ ముందు వస్తా ఉంది. సో, ఇప్పుడు కావాల్సింది ఏముందంటే రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలనేది నేర్చుకున్నారు గానీ, రిలాక్స్ అయితేనే ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది అనేది మర్చిపోతున్నారు. ఎలా రిలాక్స్ అవ్వాలి? రిలాక్స్ అవ్వడానికి కూడా ఒక విధానం ఉంది. సో, నేను 2 విధానాలు చెప్తానండి. ఒకటి రాంప గారు చెప్పింది. ఇంకొకటి నేను అందరికి చెప్పేది. ఓకే. సో, ఇక్కడ ఆయన అంటున్నారు, మీ శరీరం మొత్తం ఒక ద్వీపం అనుకోండి. మీ శరీరం ఒక ద్వీపం లాంటిది లేదా ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఈ ఫ్యాక్టరీలో, ఈ ద్వీపంలో ఉండే కణాలందరూ మీ వర్కర్సే. మీ వర్కర్స్ కాబట్టి మీ మాట అందరూ వినాలి. వినాల్సిందే. వింటారు. అవునా? మీరే బాస్ గదా! సో, ఎప్పుడైతే మీరు రిలాక్స్‌గా పడుకుంటారో, మీరు అలా ఊహించండి. ఇది మీ ఫ్యాక్టరీ. మీ ఫ్యాక్టరీ ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి, షట్ డౌన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి, అక్కడ ఏ పని జరుగుతా ఉందో నేను పట్టించుకోను. నాకిప్పుడు ఈ ఫ్యాక్టరీ ఇప్పటికిప్పుడే ఖాళీ కావాలి. గెట్ ఔట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి చెప్పాలి మీరు. మీరు చెప్తే ఇష్టమున్నా లేకపోయినా బాస్ కాబట్టి మీరు చెప్పినట్టు అవి వింటాయి. సో, మీరు చక్కగా పడుకొని కాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. మీ కాల్లో ఉండే ప్రతి ఒక్క అణువుకి మీరు ఆర్డర్ ఇవ్వండి. అక్కడి నుంచి ఒక ప్లేస్ చెప్పండి. మీ హార్ట్ దగ్గర హార్ట్ కూడా కాదండి. ఆయన ఎగ్జాక్ట్‌లీ ఒక స్పాట్ చెప్పారు. ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఒక పొట్ట మరి ఈ డయాఫ్రామ్ మధ్య భాగంలో మీకు ఒక స్పేస్ ఉంటుందండి. అక్కడ స్పేస్ ఉంటుంది. అక్కడ ఏ ఆర్గాన్ ఉండదు. కొంచెం స్పేస్ ఉంటుంది. సో, అందరూ వచ్చి అక్కడ అసెంబుల్ అవ్వండి అన్నట్టుగా. ఒక ఫ్యాక్టరీలో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేస్తే ఎలా అయితే అందరూ వాళ్ళ మెషిన్ ఆఫ్ చేసి మీటింగ్ రూమ్‌కొస్తారో, అలా మీ శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణాల్ని ఆ! స్విచ్ ఆఫ్. పాదాలు పదండి అక్కడి నుంచి. చలో, చలో, చలో బయటకి రండి. మోకాళ్ళ దాకా వచ్చారా? ఓకే. మోకాల్లో పని చేసే వాళ్ళందరూ నెక్స్ట్ ఎంప్టీ. ఖాళీ చేయండి అక్కడి నుంచి. అలా మీరు ఊహిస్తూ ఉండగా అక్కడి నుంచి చాలా ఎనర్జీ అంతా అంటే ఆ చిన్న చిన్న కణాలు మనుషులుగా మీరు చూసుకోవాలి. ఎలా అయితే ఫ్యాక్టరీలో మనుషులొచ్చేస్తూ ఉన్నారు బయట అన్నట్టుగా అక్కడి నుంచి అందరూ బయటకొచ్చి ఇక్కడ పైకొచ్చేస్తున్నారు. అలా చేతుల్లో నుంచి కాలు, తల, కన్ను, ముక్కు అంతా అక్కడి నుంచి అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వెయిటింగ్ ఆర్డర్ కోసం. ఇంక నెక్స్ట్ ఆర్డర్ ఏముంది? అందరూ వచ్చేసారా? అంతా ఖాళీ అయిందా? ఎవరైనా ఉన్నారా? నో సెన్సెస్. ఫుల్ బాడీ రిలాక్స్. అక్కడ ఎవరు లేరు. ఖాళీ. ఇంక ఇక్కడి నుంచి మీరు కింద దిగి ఎళ్ళిపోండి. ఎక్కడికెళ్ళాలండి? మన అంబిలికల్ కార్డ్, మన సిల్వర్ కార్డ్ ఉంది గదా! అందులో నుంచి ఒక టన్నెల్‌లో ఫ్యాక్టరీ వదిలేసిన తర్వాత ఒక టన్నెల్‌లో నుంచి ఎలా ఎళ్తూ ఉంటారో మనుషులు హైవే మీద, అలా అందరూ వెళ్ళిపోయినట్టుగా చూసుకోండి. ఎవ్వరు లేరు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మొత్తం ఖాళీ. అలా మీ ఫుల్ బాడీ రిలాక్స్ అయిపోతుందనమాట. అలా రిలాక్స్ అయితేనే మీకు యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ గాని, ఈవెన్ మెడిటేషన్‌లో కూడా మీరు ఈ ప్రాక్టీస్ అలవాటు చేసుకున్నారంటే, అప్పుడే మీకు
నో థాట్ స్టేట్‌లోకి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. మీరు రిలాక్స్ అవ్వడం అంటే ఇలా అని చెప్తున్నారు. సో, నేను ఎలా చెప్తాను అంటే, ఏముంది చూద్దాము. మీ బాడీ ఒక ఐలాండ్, అందులో నుంచి వర్కర్స్‌నన్ని తీసేశారు. అండ్ దెన్ ఆ స్పాట్‌లో నుంచి వాళ్ళంతా వెళ్ళిపోవడం మీరు చూడాలి. ఆ సబ్‌వేలో నుంచి కూడా వాళ్ళెళ్ళిపోతున్నప్పుడు మీ బాడీ కంప్లీట్‌లీ రిలాక్స్ అయిపోయింది. ఇలా మీరు రిలాక్స్ అయినప్పుడు మీకు ఆలోచనలు కూడా లేకుండా పోతాయి. ఇలా ఒక స్టేట్‌లోకి వెళ్ళి మీరు అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు ఇది ఈజీ అని అనుకుంటున్నారా అంటే లేదు. కొందరికి ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే థాట్స్, థాట్ ఈస్ ద రీజన్ అంటున్నారు. ఎక్కువ థాట్స్ ఉన్న వాళ్ళకి ఈజిలీ ఇలా ఎంప్టీ చేయడం కష్టం. బికాజ్ మనిషి తనను తను ఆల్రెడీ చాలా లో లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోయాడు. మనిషి ఎప్పుడు చూసినా వాగుడే. మాటలు, ఎక్స్‌ప్లనేషను, సోద ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత మాట్లాడతాడో అన్ని థాట్స్ స్టోర్ అవుతాయి. సో, ఎక్కువగా ఆయన ఇక్కడ మేల్, ఫీమేల్ నేను చెప్పను అంటున్నారు. ఎందుకంటే జంతువులు తప్ప ఇంకా వేరే మనిషి అందరూ మాటల్లోనే ఉంటారు. ఎంత మాటలు అంటే తినే వస్తువు గురించి మాటలు, వేసుకునే గుడ్డ గురించి మాటలు, మనసులో వచ్చే ఆలోచనల గురించి కూడా మాట్లాడతాడు. అన్ని విషయాలు డిస్ట్రాక్షన్ మాట్లాడడానికి ఎన్ని విషయాలు. ఒక ఫ్యాషన్ వచ్చింది. ఒక ఇప్పుడైతే ఈవెన్ కాస్మెటిక్స్ గురించి కూడా ఎన్ని మాటలు. ముందైతే ఒక ఆహ్, శనగపిండి పెట్టుకోండి, రుద్దుకోండి, క్లీన్ అయిపోతారు. పసుపు రాసుకోండి, మీగడ రాసుకోండి అంతే లిమిట్‌గా ఉండేది. ఇప్పుడు 1000 ఉన్నాయండి. ఆ ఒక్క విషయం కోసం మాటలు స్టార్ట్ అయిపోయిందంటే లక్షలు ఆలోచనలు వస్తాయి. అలా ఒక మనిషి అంత డిస్టర్బ్డ్‌గా ఉన్నాడు. ఇలా మనిషి మాటలతో పాటు తన మాటలతో ఆహ్, బికా ఎందుకు ఇలా అయిపోతున్నాడంటే తనలో ఉండే రాంగ్ వాల్యూస్. హ్మ్. మనం అందంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో ఎందుకంటే ఎవరికి మీరు కన్విన్స్ చేస్తున్నారంటే, నేను ఇంటెలిజెంట్ అని చూపించడానికి కొందరు మాట్లాడితే, నా బిజినెస్ అవ్వాలి, నా బిజినెస్ జరగాలి అని కొందరు మాట్లాడతారు. కొందరు నేను ఇంకేముందండి ఫర్ మెటీరియల్ థింగ్స్ అంటే మెటీరియల్ థింగ్స్ కోసం కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉండగా మీ మనసు మీ థాట్స్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. థాట్స్ స్విచ్ ఆఫ్ చేస్తేనే మీరు రిలాక్స్ అవుతారు. థాట్స్ రిలాక్స్ అవ్వాలంటే మీరు తక్కువగా మాట్లాడాలి. లేదా మాట్లాడకుండా ఉండాలి. ఎవరైతే సాధనలో ఉంటారో, ఎవరైతే యాస్ట్రల్ ట్రావెల్ ఇలాంటిది సాధన చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు ఒక సంఘంలో జాయిన్ అయితే వాళ్ళకి ఆహారం కూడా మితాహారం ఇస్తూ, వాళ్ళకి మౌనంలో ఉండడానికి ప్రాక్టీస్ చేయిస్తూ, అప్పుడు ఈ ఒక ప్రాక్టీస్‌ని వాళ్ళకి చెప్తారండి. సో యెస్. సో, మనిషి ఎంత గోలగోలగా వాడి లైఫ్ అయిపోయిందంటే, కాక్టెయిల్ పార్టీస్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎంత హానికరం అంటే ఈ పార్టీలు, తినడము, తాగడాలు ఏదైతే ఉన్నాయో మీ సైకిక్ జడ్జ్‌మెంట్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అని. సో, మాస్టర్స్ ఇక్కడ పార్టీల గురించి చెప్తూ ఆయనన్నారు, పార్టీలు చేస్తూ హ్మ్, తాగడము అలాంటివి చేస్తూ ఉంటే డ్రింకింగ్ స్పిరిట్స్, ఆల్కహాల్ ఇవి మన సైకిక్ జడ్జ్‌మెంట్‌ని ఆహ్, ఇంపైర్ చేస్తుంది. అంటే మనల్ని వీక్ చేస్తుంది. అండ్ ఆల్సో మమ్మల్ని లోవర్ ఆస్ట్రల్ వరల్డ్‌కి తీసుకెళ్తుంది. సో, అందుకే హ్యూమన్స్ ఎవరితో ఉండాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో ఈ పార్టీలు అంటే ఏంటి? మనిషికి మనిషి కావాలి. అందుకే పార్టీ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు కదా! అలా అయితే మీరు ఎలాంటి మనుషులతో ఉండాలి? మీరెప్పుడైతే స్పిరిచ్యువల్ జర్నీలో ఉంటారో,
మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్‌షిప్ పెట్టుకున్నారు అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, లైక్ మైండెడ్ ఎవరైతే మీలాగే స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి. వాళ్ళతో కలిసి తిరగండి. వాళ్ళతో మీరు ఉండండి. అప్పుడు మీ ఆలోచనలు అలాంటి ఆలోచనలు రావు. డ్రింక్ చేయాలి, లేదా ఇలా తినని వస్తువు తినాలి, అలాంటి థాట్స్ రాదు. మీకు వచ్చినా అది చెయ్యనివ్వరు తోడుగా ఉన్నవాళ్ళు. మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికే చూస్తారు గానీ, కింద దిగజారడానికి అవకాశం ఉండదు. సో, మిమ్మల్ని మీరు అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటున్నారాయన. సో, ఈచ్ గ్రూప్ ఎలా ఉండాలి అంటే ఎంత ఆహ్, మంచి గ్రూప్‌లో ఉన్నా కూడా మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అందుకే ఇప్పుడంతా కొత్త కల్చర్ వచ్చేసిందండి. అందరిని ముట్టుకోవడము, హగ్ చేయడము, ఆ! ఎప్పుడు కలిసి ఇలా దగ్గరగా కూర్చోడాలు, కలిసి పడుకోవడాలు, ఒకే ప్లేట్‌లో తినడము, అలాంటివి మంచిది కాదు అంటున్నారాయన. ఎప్పుడు మీ చేతులు ఇలా కట్టి ఉండాలి. మీ మీ మీరిలా ఫ్రీగా ఉండకూడదు. ఎవరిని ముట్టుకోకూడదు. సడెన్‌గా ఎవరిని ముట్టుకోకూడదు. కాళ్ళు కూడా అంతే దగ్గరగా పెట్టుకోండి. చేతులు, కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. అందరూ. ఒకరు కాదు. ప్రతి ఒక్కరు. సో, స్పిరిచ్యువల్లీ ఎవరుంటారో వాళ్ళలా ఉండాలి. అండ్ దేర్ ఈస్ నో ఐడిల్ టాక్. ఐడిల్ టాక్ అంటే టైమ్ పాస్ కోసం మాటలు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వచ్చారనుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చున్నారు. ఏదో వచ్చి ఉన్నారు కదా! మాట్లాడకుండా ఉంటే బావుంటుందా? ఏంటి అలా కూర్చున్నారు? ఎవరు మాట్లాడడం లేదే అని అంటాం కదండీ! అవసరమా? ఎందుకు ఐడిల్ టాక్ అంటున్నారాయన. వై ఐడిల్ టాక్? కాసేపు మౌనంగా ఉండి చూడండి. అందరూ ఒకే థాట్ వాళ్ళే కదా! ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మీరు పనికిరాని మాటలు మాట్లాడతారు. సో, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఐడిల్ టాక్. టైమ్ పాస్ కోసం, మేనర్స్ కోసం మనం ఏదైతే పిచ్చిగా ఎవరైనా గెస్ట్ ఇంటికొచ్చినప్పుడు హాహాహాహాహాహా! ఓహ్! రండి, రండి, రండి. ఆ! బాగా తింటున్నారండి తినండి. మొహమాట పడకండి అని అందరితో అదే డైలాగ్ చెప్పడం. అంత వాగడం అవసరమా? అంటున్నారాయన. పెళ్లి ఇంట్లో అలా జరుగుతూ ఉంటాయండి. ఆ! భోంచేస్తున్నారా? బాగున్నారా? బాగున్నారా? ప్రతిసారి కలిసినప్పుడల్లా అదే. సో, అలా అవసరం లేదు. కీప్ స్మాల్ టాక్స్. హాయ్, హలో బస్. చాలా డీటెయిల్ అవసరం లేదు. పత్రి సార్ చెప్పింది గుర్తొస్తోంది గదా! సో, ఇలా మనం చేసినప్పుడు మన ఆరా ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఈజీగా అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు మన థాట్స్‌లో అన్ని విషయాలు లేవు కాబట్టి చాలా ఈజీగా మనం ఈ నాయిస్, ఈ పొల్యూషన్ నుంచి మనం దూరంగా ఉండగలుగుతాము. సో, అందుకే నన్స్ అండ్ మంక్స్ వచ్చి సైలెన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ థాట్స్ ఇట్. యెస్ మాస్టర్. సో, ఆహ్, ఇలా బాడీ రిలాక్స్ చేసే ఒక ఐడియా ఏదైతే ఉందో నేను గైడెడ్ మెడిటేషన్ చేయించేటప్పుడు ఒక మాట చెప్తానండి. ఎలా రిలాక్స్ అవ్వాలి అంటే, మీరు ఒకవేళ షాపింగ్‌కెళ్లారనుకోండి. షాపింగ్ నుంచి ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉంటారు? కార్‌లో నుంచి దిగినా కూడా మీరు ఎంతగా అలసిపోయి ఉంటారంటే, వెళ్ళేటప్పుడు చక్కటి చీర ఐరన్ చేసిన చీర ఏసుకొని వెళ్ళినప్పుడు ఒక్క క్రీజ్ రాకుండా అలా టిప్ టాప్ అలా వెళ్తాము. వచ్చినప్పుడు అస్సలు కేర్ లేదు. చీర ఎక్కడికెళ్తా ఉందా తెలీదు. నువ్వు పట్టుకున్న ఆహ్, ఎక్స్‌పెన్సివ్ బ్యాగ్ ఎలా పడేస్తున్నారో తెలీదు. ఓకే. షాపింగ్ చేసి తీసుకొచ్చిన సంచి కూడా అలా పడేస్తారు. సోఫా మీద ఇలా పడిపోతే కాసేపు ఎవరు మాట్లాడొద్దబ్బా నాతో. నాకస్సలు మమ్మీ, మమ్మీ, మమ్మీ అని పిల్లలొస్తారనుకోండి. అదెక్కడ, ఇదెక్కడ నువ్వు అది చేయలేదు, ఇది షూ! అస్సలెవ్వరు నాతో మాట్లాడొద్దు. కాసేపు నన్ను వదిలేసేయండి అని అలా మీరు పడుకుంటారు చూడండి. అప్పుడు మీ చీర ఎక్కడ పడిపోతా ఉందా? మీ కొంగు ఎక్కడికెళ్తా ఉందా? ఇంట్లో ఏం జరిగిందా? అస్సలు పట్టించుకోకుండా అలా పడిపోతారే, అది రిలాక్సేషన్. ఆ మోడ్‌లోకెళ్ళిపోవాలి. అమ్మ నేనేది పట్టించుకోను అన్నట్టుగా. సో, థాట్ ఈస్ కంప్లీట్ రిలాక్సేషన్. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ కంప్లీట్ రిలాక్స్ అయిపోతుంది. థాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు మెడిటేట్ నన్నడిగితే. సో, చక్కగా మీరు టయర్డ్ అయ్యేంత పని చేసి అప్పుడొచ్చి మెడిటేషన్ చేయండి. చాలా మంచి మెడిటేషన్ జరుగుతుంది.
అందుకే ట్రెక్కింగ్ చేసి కొండపైన ఎక్కినప్పుడు మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేశారంటే, మీకు చాలా మంచి మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, యెస్ మాస్టర్స్. ఈరోజు మనం యాస్ట్రల్ ట్రావెల్ గురించి చాలా చాలా డీటెయిల్‌గా 2 చాప్టర్‌లో లోక్సం రాంప గారు చెప్పడం జరిగింది. సో, థాంక్ యూ వెరీ మచ్. నాకు ఇక్కడ షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.